దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదిరిల్లు. వీడియో చూస్తున్న వారికి లైక్స్ కామెంట్స్తో సపోర్ట్ చేస్తున్న వారికి థ్యాంక్ యూ సో మచ్. మహర్షి ఎపిసోడ్ నెంబర్ 18. ఏవండి, మహర్షి కాల్ చేస్తున్నాడు, లేవండి అంటూ బెనర్జీ గారిని లేపుతుంటుంది తులసి. బెనర్జీ గారు మేలుకొని కాస్త అనుమానంగానే ఫోన్ లిఫ్ట్ చేసి హలో మహర్షి అంటాడు. అటు నుండి మాటలు వినపడగానే సరే మహర్షి, నేను ఇప్పుడే బయలుదేరుతాను అని చెప్పి ఫోన్ కట్ చేసి హడావిడిగా లేస్తాడు. బెనర్జీ గారు షర్ట్ వేసుకోవడం చూసి ఈ టైంలో ఎక్కడికండి అని అడుగుతుంది తులసి. కాసేపట్లో వస్తాను, నువ్వు పడుకో తులసి అంటాడు షర్ట్ బటన్స్ పెట్టుకుంటూ. వెంకట్ని కూడా తీసుకువెళ్తారా, లేపమంటారా వాడిని అని అడుగుతుంది. వద్దు, నేను ఒక్కడిని వెళ్తానులే అని చెప్పి బయటకు వెళ్ళి కార్ తీసుకుని వెళ్తుంటాడు. లోడుతో పట్టా కట్టి ఉన్న ఒక లారీ అడ్డదారిలో స్పీడ్గా వెళ్తుంటుంది. ఆ లారీ ఫాలో అవుతూ మహర్షి కారు కూడా ఫాస్ట్గా వెళ్తుంటుంది. ఎలాగైనా లారీని వెంబడించాలని కసితో మహర్షి ఇంకా ఫాస్ట్గా లారీని ఫాలో అవుతుంటాడు. అలా కొద్దిసేపటికి కార్ని ఫాస్ట్గా తీసుకెళ్లి లారీకి అడ్డుగా పెడతాడు. లారీ డ్రైవర్తో పాటు ఉన్న మరికొంతమంది మనుషులు కూడా ఆ కారు చూసి భయపడుతుండగా నిప్పులాగా చెలరేగుతున్న ఆవేశంతో మహర్షి చేతిలో రివాల్వర్ పట్టుకొని కారు దిగుతాడు. మహర్షిని చూసి లారీలో ఉన్న వాళ్ళు భయపడుతూ అడ్డదారిలో వచ్చినా కూడా మహర్షి మనల్ని కనిపెట్టాడ్రా అని అనుకుంటారు. మహర్షి వారికి అడ్డుగా నిలబడి ఏంట్రా ఇంకా చూస్తున్నారు, దిగుతారా లేదా అంటూ రివాల్వర్ వాళ్ళకి గురి పెడతాడు. వాళ్ళు కాస్త భయపడుతూ ఒరేయ్, ఈ మహర్షి పని చెప్పి ఎలాగైనా మనం ఈ లారీతో వెళ్ళాలి, లేదంటే మన బాస్ కూడా మనల్ని బతకనివ్వడు అంటాడు అందులో ఒకడు. అవునరా, అందరం ఒకేసారి అతని మీద పడదాము, ముందు గన్ లొంగ తీసుకుందాము అనుకొని లారీ దిగుతారు. వాళ్ళు దిగటమే ఆలస్యం. మహర్షి ఉప్పెనలా వాళ్ళ మీద పడి ఫైట్ చేస్తుంటాడు. వాళ్ళకి రివాల్వర్ లొంగ తీసుకునే ఛాన్స్ ఇవ్వకుండా మహర్షి వాళ్ళ మీద ఫైట్ చేస్తుంటాడు. ఈలోపు బెనర్జీ గారు మరో 4 మనుషులతో కార్లో అక్కడికి వస్తారు. వాళ్ళు కూడా మహర్షితో పాటు ఫైట్ చేస్తుంటారు. ఇక రౌడీలు ఎక్కడ బొక్కలో అక్కడ విరిగి కూలబడుతుంటారు. కొద్దిసేపటికి వాళ్ళు ప్రాణాలు అరిచేతులు పెట్టుకొని పారిపోతారు. మహర్షి నుదుటిన పట్టిన చెమటలను కర్చీపుతో తుడుచుకుంటూ బెనర్జీ గారి వైపు చూసి కార్ దగ్గరికి వెళ్ళి కారు స్టార్ట్ చేసుకొని వెళ్తుంటాడు. బెనర్జీ గారితో వచ్చిన వ్యక్తులు ఆ లారీ పట్టా విప్పేసరికి లారీ క్యాబిన్ నిండా కొంతమంది టీనేజ్ అమ్మాయిలు ఉంటారు. ఆ అమ్మాయిలందరూ వీళ్ళని చూసి ఇక్కడ లారీ ఆపారేంటి, ఇప్పుడు దాకా ఏవో ఫైటింగ్ శబ్దాలు వినిపించాయేంటి అని అడుగుతారు అనుమానంగా. మీరు ఎక్కడికని బయలుదేరారమ్మా అని అడుగుతారు బెనర్జీ గారు ఆ అమ్మాయిలను చూస్తూ. విదేశాల్లో మాకు ఉద్యోగాలు ఇప్పిస్తామంటే బయలుదేరాము సార్ అని చెప్తారు వాళ్ళు. మీకు ఉద్యోగాలు ఇప్పించటానికి కాదమ్మా, దుబాయ్ షేకులకు మిమ్మల్ని అమ్మటానికి తీసుకెళ్తున్నారు. అది మీకు తెలియక ఉద్యోగాలనుకొని వాళ్ళ మాటలు గుడ్డిగా విని వెళ్తున్నారు అంటాడు బెనర్జీ గారు. ఆ అమ్మాయిలందరూ ఒక్కసారిగా భయపడుతూ నిజమా అంటూ కన్నీళ్ళు పెట్టుకుంటారు. మీరు భయపడకండి, మిమ్మల్ని క్షేమంగా మీ ఇంటికి పంపించే బాధ్యత మాది అని వారికి భరోసా ఇస్తాడు బెనర్జీ గారు. అందరూ కృతజ్ఞతతో చేతులు జోడించి దండం పెడుతుంటారు. ఈ దండాలు నాకు కాదమ్మా, మిమ్మల్ని కాపాడింది అదిగో అక్కడ కార్లో వెళ్తున్నాడే ఆ మహానుభావుడికి పెట్టండి ఈ దండాలు అని చెప్పి మహర్షి వెళ్తున్న కార్ని చూపిస్తుంటాడు బెనర్జీ గారు. వాళ్ళు దూరంగా వెళ్తున్న మహర్షి కారు వైపు చూసి దండం పెడుతుంటారు. 5,000కి ఉంగరాలు, మెడలో పులిగోరు గొలుసు వేసుకున్న ఒక వ్యక్తి పక్కన ఉన్న తన పెంపుడు నల్లపిల్లిని దువ్వుతూ సోఫాలో కూర్చొని ఉంటాడు. అతనే గౌతమ్ మేనమామ వర్ష తండ్రి అయిన
దామోదర్. కొద్దిసేపటికి మహర్షితో తన్నులు తిన్న లారీ డ్రైవర్ అక్కడికి వచ్చి, సార్, ఆ మహర్షి మన లారీకి అడ్డుపడ్డాడు. ఆ మహర్షిని ఎదుర్కోలేక పారిపోయి వచ్చాను అని చెప్తుండగానే అతను బుల్లెట్ గుండెకి గురై కుప్పకూలి చస్తాడు. చేతిలో గన్ పట్టుకున్న దామోదర్ కోపంగా వాడి దగ్గరికొచ్చి వాడిని కాళ్ళతో తన్ని, రాస్కేల్, అక్కడ తప్పించుకొని ఇక్కడ ప్రాణాలతో ఎలా ఉందామని వచ్చావురా అని, ఎవరక్కడా అని పిలుస్తాడు ఆవేశంగా. తన అనుచరులు నలుగురు మనుషులు అక్కడికి వచ్చి బుల్లెట్కి గురైన అతన్ని చూస్తుంటారు. ఏంటి అలా చూస్తున్నారు? వీడిని తీసుకెళ్ళి అవతల పడేయండి అని ఆవేశంగా చెప్తాడు దామోదర్. వచ్చిన వ్యక్తులు అతన్ని తీసుకుని వెళ్తారు. దామోదర్ పిడికిల్ని గట్టిగా బిగిస్తూ, మహర్షి మహర్షి మహర్షి, ఇతను నన్ను ప్రశాంతంగా ఉండనివ్వడం లేదు. మా బిజినెస్కి అడ్డు వచ్చి మరీ విసిగిస్తున్నాడు. అసలు ఎక్కడి నుంచి వచ్చావురా నువ్వు? మా బిజినెస్ మీద ఇలా పగపట్టావేమిట్రా? నిన్ను ప్రాణాలతో లేకుండా చేయాలని ఎన్నోసార్లు ప్రయత్నించి ఓడిపోయాను. పోనీ నీకంటూ ఎవరైనా ఉన్నారేమో వాళ్ళని అడ్డు పెట్టుకొని నా ఆటలు సాగించుకుందాము అంటే నువ్వు ఎవ్వరూ లేని అనాథవని తెలిసింది. నిన్ను ఎలా ఎదుర్కోవాలో తెలియడం లేదురా అంటూ దామోదర్ కోపంతో బుసలు కొడుతుండగానే ఫోన్ రింగ్ అవుతుంటుంది. విసిగ్గా ఫోన్ లిఫ్ట్ చేసి, హలో, ఎవరు అంటాడు కోపంగా. నీ మొగుడినిరా అంటూ మహర్షి వాయిస్ బేస్గా వినిపిస్తుంది. ఆ వాయిస్ విని దామోదర్ ఇంకా రగిలిపోతూ, ఏయ్ మహర్షి, భూమి మీద బతకాలని లేదా? ఎందుకు మాతో పెట్టుకుంటున్నావు అని అడుగుతాడు. రెచ్చిపోకు దామోదర్, గొంతు తగ్గించు అని మహర్షి వాయిస్ ఇంకా గట్టిగా వినిపిస్తుంది. ఆ వాయిస్ విని దామోదర్ కాస్త తగ్గి, అసలు నీకేం కావాలి మహర్షి అని అడుగుతాడు. మీరు చావటం కావాలి అంటూ మరుక్షణమే మహర్షి వాయిస్ పగతో వినిపిస్తుంది. మహర్షి అని దామోదర్ కోపంగా అరుస్తాడు. గొంతు చించుకోకు దామోదర్, నిజంగానే మీరు చావటం కావాలి. నీది, నీ బావ రాజశేఖర్ చావును నేను కళ్ళారా చూడాలి. అప్పటి వరకు నేను మిమ్మల్ని మనశ్శాంతిగా బతకనివ్వను. ఇంకా మీ చీకటి సామ్రాజ్యంలో నీ బిజినెస్ నడిపించాలని చూశారంటే ఇప్పుడు మీ బావ రాజశేఖర్కి పట్టిన గతే నీకు పడుతుంది. జాగ్రత్త అని హెచ్చరించి ఫోన్ పెట్టేస్తాడు మహర్షి. దామోదర్ కోపంతో రగిలిపోతూ, లారీ తరలించే బాధ్యతని నా కొడుకు కరణ్కి అప్పజెప్పాను. అసలు వాడు ఎక్కడ చచ్చాడు అని అనుకుంటూ కొడుక్కి ఫోన్ చేస్తాడు. కరణ్ పబ్బులో అమ్మాయిలతో కలిసి తాగుతూ డాన్స్ చేస్తుండగా తండ్రి దగ్గర నుంచి ఫోన్ రావడం చూసి, అమ్మో, ఇప్పుడు మా నాన్న కాల్ లిఫ్ట్ చేస్తే నాకు క్లాస్ పీకుతూ నా ఎంజాయ్మెంట్ మూడంతా పాడు చేస్తాడు అని అనుకొని ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తాడు. దామోదర్ మళ్ళీ కొడుక్కి ఫోన్ ట్రై చేసి చిరాకు పడుతూ, ఈ దరిద్రుడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు. త్వరలో మిథున ఇండియా వస్తుంది. కాస్త జాగ్రత్తగా ఉండమని చెప్పాను. అయినా వినిపించుకుంటేనే కదా. వీడు ఇలాగే చేస్తే ఆ గౌతమ్ చెల్లెల్ని వీడికిచ్చి ఖచ్చితంగా పెళ్లి చేయడు. ఇప్పుడు వీడు సంగతి పక్కన పెడితే ఈ డీల్ కుదుర్చుకున్న ఆ డేవిడ్కి ఏం సమాధానం చెప్పాలి అని ఆలోచిస్తుంటాడు. తాన్యా చేస్తున్న కాలేజీలో ఆ మోసం నుంచి బయటపడ్డ అమ్మాయిలు కూర్చొని మాట్లాడుతూ, థ్యాంక్ గాడ్, ఆ మహానుభావుడు ఎవరో కానీ దేవుడిలాగా వచ్చి మనల్ని రక్షించారు. లేకపోతే మన జీవితాలు ఏమైపోయాయో. విదేశాల్లో ఉద్యోగం అనగానే మన ఆర్థిక పరిస్థితులు దృష్టిలో పెట్టుకొని ఏమీ ఆలోచించకుండా తొందరపాటు నిర్ణయంతో బయలుదేరాము. ఇంకెప్పుడు ఇలాంటి పొరపాట్లు చేయకూడదు. అలాగే మనం ఇలా మోసపోయామనే విషయం కూడా ఈ కాలేజీలో ఎవరికీ తెలియకూడదు. తెలిస్తే అందరూ మనల్ని చులకనగా చూసే అవకాశాలున్నాయి. పైగా తాన్యాకి అసలు ఈ విషయం తెలియకూడదు. తెలిస్తే పోలీస్ కేసు పెట్టండి అని మన వెంట పడుతుంది.
దాంతో మనకు న్యాయం జరిగేది ఏమో కానీ మన పరువు పోతుంది. అందుకే తాన్యాకి ఈ విషయం అస్సలు తెలియకూడదు అని అనుకుంటారు. అందులో మరొక అమ్మాయి మాట్లాడుతూ, అసలు మనల్ని ఇలా ట్రాప్ చేసింది మన మ్యాథ్స్ లెక్చరర్ కదా! అందరం వెళ్ళి అతన్ని నిలదీద్దాం పదండి అని అంటుండగా, మరొక అమ్మాయి మాటని అందుకుంటూ, మ్యాథ్స్ లెక్చరర్ లేడంటనే కాలేజ్ వదిలేసి వెళ్ళిపోయాడంట. మనమిలా బయటపడ్డామని తెలిసే వాడు పారిపోయాడని తెలుస్తుంది అని అనుకుంటూ ఉండగా, తాన్య అక్కడికొచ్చి, ఏయ్ సరియు, వందన, ఏమైపోయారు? ఇన్ని రోజులు ఫోన్ చేస్తున్నా లిఫ్ట్ చేయలేదేంటి? హాలిడేస్ అయిపోయి చాలా రోజులవుతుంటే మీరు ఇప్పుడు కాలేజీకొచ్చారేంటి? అని ప్రశ్నల వర్షం కురిపిస్తుంటుంది. మాకేదో పర్సనల్ వర్క్స్ ఉంటే లేటుగా వచ్చాం తాన్య. ఇంకెప్పుడు అలా జరగదులే. రెగ్యులర్‌గా కాలేజీకొస్తాము అని అక్కడే ఉంటే తాన్య ఏదో ఒకటి అడుగుతుందని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. తాన్య వెళ్తున్న వాళ్ళ వైపు అనుమానంగా చూస్తూ, ఏమైంది వీళ్ళకి అని అనుకుంటుండగా, తాన్య ఫ్రెండ్స్ మరికొంతమంది అక్కడికొచ్చి, ఏమైంది తాన్య, పార్ట్ టైం జాబ్ చూసుకుంటానన్నావు కదా, జాబ్ దొరికిందా అని అడుగుతారు. దొరికింది. ఓ పెద్ద రెస్టారెంట్లో వెయిటర్‌గా జాయిన్ అయ్యాను. కాలేజీ ఫీజు, నా పర్సనల్ ఖర్చులు వెళ్ళిపోతాయి. కాకపోతే అటు జాబ్, ఇటు చదువు బ్యాలెన్స్ చేస్తూ పోవాలి. అదే కొంచెం కష్టంగా ఉండేటట్టుగా ఉంది. అయినా పర్వాలేదు. నాకు చదువంటే ఇష్టం కాబట్టి ఎలాగైనా నేను చదువుకుంటాను అని చెప్తుంది. నైటు 12 అవుతుండగా గౌతమ్ కలలో మళ్ళీ తాన్యా డెవిల్ కనిపిస్తూ భయపడుతుంటాడు. వామ్మో అంటూ గౌతమ్ ఒక్కసారిగా మేలుకొని కూర్చొని, ఇంతకుముందు రోజుకొకసారి కలలోకి వచ్చి భయపెట్టించే ఆ డెవిల్ ఈ మధ్య గంటకొకసారి కల్లోకొచ్చి ఇలా భయపెట్టిస్తుందేంటి? దానికి నా మీద అంత కోపం ఎందుకొచ్చి ఉంటుంది అని ఆలోచిస్తూ తాన్యాతో ఫోన్ మాట్లాడింది గుర్తు తెచ్చుకొని, ఆ రోజు ఆ అమ్మాయికి తన స్కాలర్షిప్ క్యాన్సిల్ చేసి పనిష్మెంట్ ఇచ్చిన దగ్గర నుంచి ఈ డెవిల్ నా వెంట ఇలా పడుతుంది. ఈ డెవిల్‌కి ఆ అమ్మాయికి ఏమైనా సంబంధం ఉందా అని ఆలోచించి పక్కనున్న వాటర్ బాటిల్ తీసుకొని గటగట వాటర్ తాగి శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం అని జపిస్తూ, ఎలాంటి దెయ్యాలు భూతాలు రానివ్వకుండా నన్ను నిద్రపోనివ్వు స్వామి అని వేడుకుంటూ పడుకుంటాడు. ఉదయం 10 అవుతుండగా, ఆల్ ది బెస్ట్ వెంకట్, జీవన కన్స్ట్రక్షన్ బ్రాంచ్కి ఇక నువ్వే జనరల్ మేనేజర్వి అంటూ వెంకట్ని జనరల్ మేనేజర్ చైర్లో కూర్చోబెడతాడు మహర్షి. బెనర్జీ గారితో సహా మిగతా స్టాఫ్ కూడా క్లాప్స్ కొడుతుంటారు. వెంకట్ అదంతా చూసి ఆశ్చర్యపోతూ, కానీ సార్, ఇదంతా నాకు చాలా సర్ప్రైజింగ్గా ఉంది. ఎందుకు నన్ను సడన్గా ఈ కంపెనీకి జీఎంని చేశారు అని అడుగుతాడు. నీకు సర్పంచ్‌గానే ఉండొచ్చు వెంకట్. కానీ నేను ఎప్పటినుంచో ఈ బ్రాంచ్‌కి నిన్ను జనరల్ మేనేజర్ చేయాలని అనుకున్నాను. కానీ ఎప్పటికప్పుడు మీ నాన్నగారు ఈ ఫీల్డ్‌లో నువ్వు బాధ్యతలు నిర్వర్తించలేవని చెప్పి ఇన్ని రోజులు ఆపుతూ వచ్చారు. కానీ నీ తెలివితేటల మీద నాకు నమ్మకం ఉంది వెంకట్. నువ్వు ఖచ్చితంగా ఈ బాధ్యతలను హ్యాండిల్ చేయగలవు అంటూ వెంకట్ భుజాన్ని తడుతూ చెప్తాడు మహర్షి. వెంకట్ అదంతా చూసి సంతోషపడుతుంటాడు. మీ మహర్షి సార్ నీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని నువ్వు నిలబెట్టాలి వెంకట్. ఆల్ ది బెస్ట్ అంటాడు బెనర్జీ గారు. తప్పకుండా మీ నమ్మకాన్ని నేను వమ్ము చేయను అని నమ్మకంగా చెప్తాడు వెంకట్. ఇక వెంకట్ని ఎదుర్కోబోయే మిథున అప్పుడే ఫ్లైట్ దిగి ఎస్కలేటర్ ఎక్కి వస్తుంటుంది. లైట్ గ్రీన్ కలర్ టాప్, బ్లూ కలర్ జీన్స్ ధరించి కళ్ళకు గాగుల్స్ పెట్టుకొని లీవ్ చేసిన హెయిర్ని స్టైల్గా అనుకుంటూ ఓ మోడ్రన్ గర్ల్లా చాలా స్టైల్గా అందంగా కనిపిస్తుంది మిథున. అక్కడ ఓ పక్కకి దామోదర్ కరణ్తో కలిసి గౌతమ్ చెల్లెల కోసం ఎదురు చూస్తూ ఉండగా, అన్నయ్య అంటూ నవ్వుతూ వచ్చి గౌతమ్ని హక్ చేసుకుంటుంది ఈ కుందనపు బొమ్మ. అబ్బా,
ఆ హగ్గేదో నన్ను చేసుకుంటే గాలిలో తేలిపోయేవాణ్ణి కదా మిథున అని అనుకుంటాడు కరణ్. నా బంగారు తల్లి ఇండియా వచ్చిందంటే నాకెంత సంతోషంగా ఉందో అంటూ గౌతమ్ తన చెల్లెల్ని ప్రేమగా దగ్గరకు తీసుకొని నుదిటిన ముద్దు పెట్టుకుంటాడు. నాకు కూడా అన్నయ్య, ఎప్పుడెప్పుడు నీ దగ్గరికి వద్దామా అని ఎదురు చూశాను. ఫైనల్గా నీ దగ్గరికి వచ్చేశాను. ఐఎమ్ హ్యాపీ అంటూ సంతోషపడుతుంటుంది మిథున. అమ్మ మిథున, నీ కోసం వచ్చింది మీ అన్నయ్య ఒక్కడే కాదు, నేను నా కొడుకు కూడా వచ్చాము. కాస్త మా వైపు కూడా చూడమ్మా అంటాడు దామోదర్ తన మీద కపట ప్రేమ నటిస్తూ. సారీ మావయ్య, అన్నయ్యని చూసిన క్షణంలో నేను అన్నీ మర్చిపోయాను అంటుంది దామోదర్ని చూస్తూ. హాయ్ మిథున అంటాడు కరణ్. హాయ్ కరణ్, ఇప్పటికైనా నీ డిగ్రీ పూర్తి చేశావా అని అడుగుతుంది వెటకారంగా. తన చదువు గురించి అడగగానే కరణ్ తల గోక్కుంటూ, ఇప్పుడు నా చదువు గురించి ఎందుకులే మిథునా అంటాడు ఇబ్బందిగా. ఇతగాడి చదువు గురించి ఎందుకు అడుగుతావులే మిథునా, ఎప్పుడు పబ్బుల చుట్టూ తిరుగుతుంటే ఆ చదువు ఎలా కంప్లీట్ అవుతుంది అంటాడు గౌతమ్ కరణ్ మీద కోపంతో. అది విని మిథున నవ్వుతుంటే ఇక్కడ దామోదర్కి కరణ్కి కాస్త కోపం వస్తుంటుంది. ఇంతకీ అత్తయ్య వర్ష ఎలా ఉన్నారు మావయ్య అని అడుగుతుంది మిథున. వర్ష గుంటూరు హాస్టల్లోనే ఉందమ్మా, నువ్వు వస్తున్నట్టుగా తనకి ఇంకా చెప్పలేదు. నువ్వు వచ్చావని తెలిస్తే ఆగ మేఘాల మీద కాలేజీ ఎగ్గొట్టి ఇక్కడికి వచ్చి వాలిపోతుంది. ఇక మీ అత్తయ్య నీ రాక కోసం ఎదురు చూస్తుంది అంటాడు దామోదర్. త్వరలో ఇంటికి వచ్చి అత్తయ్యని కలుస్తానని చెప్పండి మావయ్య అంటుంది మిథున. సరేనమ్మా అంటారు. జర్నీ చేసి అలసిపోయి ఉన్నావు, ఇంటికి వెళ్దాం పదా అంటూ చెల్లెలు భుజం చుట్టూ చేయి వేసి తనని తీసుకెళ్తుంటాడు గౌతమ్. వారితో పాటు దామోదర్ వెళ్తుంటే కరణ్ మిథున లగేజ్ తీసుకొని వాళ్ళ వెనక వస్తుంటాడు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. వెంకట్కి పెయిర్ కాబోయే మిథున వెంకట్ని ఎలా కలుస్తుంది, వాళ్ళ ఫస్ట్ మీటింగ్ ఎలాంటి బీభత్సమైన సందర్భంలో జరుగుతుంది, మహర్షి మిథునాని కూడా శత్రువుగా చూస్తాడా, మళ్ళీ మహర్షి అవంతి ఎప్పుడు ఎలా మీట్ అవుతారు తెలుసుకోవాలి అంటే అద్భుతమైన కథనంతో ఆసక్తికరంగా సాగిపోయే కథా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి. కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి, కామెంట్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ లీజనింగ్.